నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బాలాపూర్లో ఉన్న చవన్ హాస్పిటల్స్లో ఉన్నాము. ఎస్పెషల్లీ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. అండ్ బయట కార్పొరేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే చవన్ హాస్పిటల్స్లో అతి తక్కువ ధరకే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలానే అంటే తక్కువ ధరకే ట్రీట్మెంట్ వస్తుంది అంటే క్వాలిటీ విషయంలో ఎలా ఉంటుందో, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంటుందో ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉంటాయి. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఎవరైతే మిడిల్ క్లాస్ అలానే లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళకి అవైలబుల్గా ఉండే విధంగానే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. సో లోపల మనకి చవన్ హాస్పిటల్స్ ఎండి ఉదయ్ చవన్ గారు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడేసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ చవన్ గారు. ఉదయ్ చవన్ గారు ఆంకాలజీలోని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా ఎట్లా సీట్ వచ్చింది, అట్లనే ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అలానే బాలాపూర్లో ఉన్న ఈ హాస్పిటల్స్కి చవన్ హాస్పిటల్స్లో ఆంకాలజీలో ఎండీగా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మిగిలిన వివరాలన్నీ ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ గురించి మేము చాలా విన్నాము, రైట్? అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట మీకు. ఇప్పుడు ఇన్ జనరల్ ఎంబీబీఎస్ రావడానికి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ తెచ్చుకుంటున్నారు. బట్ గవర్నమెంట్ సీట్ అనేది కాస్త కష్టమైన పని అని మనందరికీ తెలిసిందే. బట్ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నారని మేము విన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తారా, అది ఎట్లా అచీవ్ చేశారు? నేను ఫస్ట్ ఎంబీబీఎస్ 2002లో నాకు ర్యాంక్ వచ్చింది, మెరిట్ సీట్. ఎంబీబీఎస్ అయిన తర్వాత దెన్ ఐ వెంట్ విత్ ఎంఎస్ జనరల్ సర్జరీ, అది కూడా మెరిట్ సీటే. నేను ఫస్ట్ టూ అంటే గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రూ మెరిట్ సీట్ గవర్నమెంట్ సీటే ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది. దెన్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ గవర్నమెంట్. ఫైనల్ సూపర్ స్పెషలైజేషన్ ఐ వాంట్ టు డూ ఇన్ గవర్నమెంట్. సో దానికి ఇంకా గట్టిగా ఏదో సాధించాలని I tried my hard. Finally, through God's blessing, state first rank రావడం అనేది జరిగింది. బట్ థింగ్ ఈస్ ఆ టైంలో ఫర్ జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ there are many super specialties like neurosurgery, plastic surgery, pediatric surgery. అన్నిట్లో సర్జికల్ ఆంకాలజీ అంటే కొంచెం ఎక్కువ డిమాండింగ్ సబ్జెక్ట్. అండ్ ఆల్ ఓవర్ కంట్రీలో అప్పుడు హార్డ్లీ ఒక 15 సీట్స్ ఉన్నాయి. సో నేను చాలా స్టేట్స్లో వెళ్ళి ఎంట్రన్స్ రాయడం అనేది జరిగింది. అన్ని చోట రాసిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ అప్పుడు ఓన్లీ ఒకటే సీట్ అనమాట మొత్తం స్టేట్లో. సో అది సెకండ్ ర్యాంక్ వచ్చినా కూడా ఇంకా రాదు. సో ఆ టైంలో అలా వచ్చేసింది. బట్ హార్డ్ వర్క్ అనేది జరిగింది. రైట్, అలా వచ్చేసింది అన్నది చాలా అంత ఈజీ కాదు. అండ్ మీరు చాలా క్యాజువల్గా మెరిట్ వచ్చింది అని చెప్తున్నారు. బట్ మార్క్స్ రావడమే చాలా కష్టం, రైట్? ఎందుకంటే చాలామందికి డాక్టర్ అవ్వాలనే అంబిషన్ ఉంటుంది. బట్ అంతవరకు వచ్చిన తర్వాత కాస్త ఇబ్బంది పడిన స్టూడెంట్స్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని గంటలు చదివేవారు, అసలు ఎంత కష్టపడ్డారు మీరు? ఎన్ని గంటలు కాకుండా కూడా చదివిన గంటలు అయితే కంప్లీట్గా దానికి డెడికేటెడ్ అయ్యి చదువుతుండే అనమాట. కొన్ని ఫ్యూ డేస్ లైక్ ఒక 18 hours, ఫ్యూ డేస్ ఓన్లీ 4 hours అలా. సో దిస్ ఈజ్ లైక్ 3 to 4 months బిఫోర్ ఎగ్జామ్ అనమాట. బిఫోర్ దట్ జస్ట్ క్యాజువల్ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చదవడం, జస్ట్ అండర్స్టాండింగ్ దట్ టాపిక్స్ అనేది అలా చేస్తుందన్నమాట. దాని గట్టిగా ఇది కంపల్సరీ రావాలి అని అలా ఏం లేకుండే. బట్ జస్ట్ టు లెర్న్ సమ్ న్యూ థింగ్ అండ్ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ అలా చేస్తుండే అనమాట. సో అందువల్ల చాలా గుర్తు ఉండిపోతుంది. ఓకే, సో డిస్కస్ చేసేవారు మీ ఫ్రెండ్స్ తో? అండ్ yes I used to enjoy discussing the topics.
వాళ్ళ మూవీస్ గురించి హీరో హీరోయిన్ గురించి మాట్లాడితే నేను సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతుండే. దాన్ని ఇంకా అంత మంచిగా గ్లోరిఫై చేస్తుండే సబ్జెక్ట్కి. సో ఐ యూస్ టు రిమెంబర్ దట్. నేను హిస్టరీలో కూడా ఉన్న ప్రీవియస్ సర్జన్స్, డాక్టర్స్ వాళ్ళ ఆటోబయోగ్రఫీ అది ఎక్కువ నేను చదువుతుండే అనమాట. ఐ ఫీల్ దెమ్ ఆర్ మోర్ లైక్ హీరోస్ టు మీ. సో వాళ్ళు ఏం చేస్తే ఎలా ఉంటుండే అది ఎక్కువ మైండ్లో ఉంటుండే అనమాట, ఇంప్రింటెడ్. సో అలా రైట్. అంటే ఫస్ట్ నుంచి అనుకున్నారు మీరు. అండ్ యువర్ ఫాదర్ కూడా డాక్టర్ అనే మేము విన్నాము, రైట్? ఒకసారి డాడీ గురించి చెప్తూ ఆయన మీకు ఎంతవరకు ఇన్స్పిరేషన్గా ఉన్నారో చెప్పు. యాక్చువల్లీ మా ఫాదర్ చూసిన తర్వాతనే ఈ మెడికల్ ఫీల్డ్లో రావాలనేది నాకు ఒక చాలా ఉత్సాహం అనేది దొరికింది. అండ్ అప్పుడు ఫాదర్ యూస్ టు సీ అరౌండ్ 100 to 150 పేషెంట్స్ డైలీ అనమాట. కొన్నిసార్లు ఫాదర్ చూసేటప్పుడు, పేషెంట్ చూసేటప్పుడు నేను పక్క నుండి చూస్తుండే. సో వాళ్ళ పేషెంట్ మాట్లాడే మాటలు, ఫాదర్కి ఇచ్చే బ్లెస్సింగ్స్ అవి చూసి రియల్లీ ఇలా మనం ఆ సీట్లో కూర్చోవడం అంటే చాలా పెద్దగా మనం కష్టపడాలి, అప్పుడే ఆ పొజిషన్ వస్తుందని తెలిసింది. సో దానికోసం కష్టపడ్డాము. మై ఫాదర్ ఈజ్ మై రియల్ ఇన్స్పిరేషన్ అండ్ ఈజ్ మై రియల్ హీరో టు బ్రింగ్ మీ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. ఇన్ జనరల్ మనకి ఏదైనా ఒక మెరిట్ సీట్ రావాలి, మంచి ర్యాంకర్ కావాలంటే మన ఆలోచనలు, మన టైమింగ్స్, మన ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలని కొంతమంది దగ్గర మేము విన్నాం సార్, నిజమేనా? క్యాలిక్యులేటెడ్గా కాకుండా డెడికేటెడ్గా ఉంటే చాలు. లైఫ్లో ఫోకస్డ్ ఉండాలి, డివియేషన్ రావద్దు. ఒకసారి ఇది చేద్దాం అనుకున్న తర్వాత వేరే దానికి పోదామని అలా అంటే డివియేషన్ రావద్దు లైఫ్లో. ఫోకస్డ్ ఉండాలి లైఫ్. దెన్ యూ కెన్ కంప్లీట్లీ అచీవ్ ద సక్సెస్ వెరీ ఈజీలీ ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇన్ జనరల్గా చాలా అంటే గ్రూప్స్ ఉంటాయి, బ్యాచెస్ ఉంటాయి, మనం వింటూనే ఉన్నాం. బట్ మీరు సర్జికల్ ఆంకాలజీనే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మా ఫ్యామిలీలోనే ఐ హ్యావ్ నాట్ సీన్ డైరెక్ట్లీ దెమ్, బట్ మా పెద్దనాన్నకి క్యాన్సర్ ఉండే, ఓరల్ క్యాన్సర్. ఇంకో పెద్దనాన్నకి బ్లడ్ క్యాన్సర్ ఉండే. సో ఆ క్యాన్సర్ ప్రభావం వల్ల మా ఫ్యామిలీ ఆ టైంలో ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు లోవర్ పువర్టీలో వెళ్ళింది ఒక సంఘటన చెప్తూ ఉంటారు ఇంట్లో. సో హౌ దిస్ డిసీజ్ విల్ ఎఫెక్ట్ అండ్ అనేది ఒక మైండ్లో ఒక ఇంప్రెషన్ పడిపోయింది అప్పుడు, ఆ టైంలో చిన్నప్పుడు. సో లైఫ్లో ఏమైనా చేస్తే ఈ ఫీల్డ్లో కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ బికాస్ ఈ ఫీల్డ్ కొంచెం నెగ్లెక్టెడ్ ఫీల్డ్ లాగా అనిపించింది ఇన్ కంప్లీట్ ఎంటైర్ మెడిసిన్. సో అప్పుడే కొంచెం అంటే అప్పుడు ఏం అనుకోలే క్యాన్సర్ స్పెషలిస్ట్ అవుతా ఫ్యూచర్లో అని, బట్ సంథింగ్ ఏదో చేయాలి అనే ఒక మైండ్లో ఇంప్రెషన్ ఒకటైతే ఉండే అది. దెన్ గ్రాడ్యువల్గా ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ జనరల్ సర్జరీ అప్పుడు కొంచెం అవగాహన అనేది తెలిసింది. వరల్డ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ గ్రాడ్యువల్గా పెరుగుతుండే అండ్ దాని నెసెసిటీ ఫర్ మోర్ డాక్టర్స్ వాజ్ దేర్. సో అండ్ మనం ఈ జనరేషన్కి వచ్చేసరికి ప్రతిదానికి మెడిసిన్ ఉండింది, కానీ మీరు అన్నట్టు ఇంతకుముందు క్యాన్సర్తో చాలామంది అంటే వన్స్ క్యాన్సర్ అటాక్ అయింది అంటే వాళ్ళు చనిపోతున్నట్టే లెక్క, రైట్? అంటే ఇంకా అప్పట్లో అంత మెడిసిన్ ఉండేది కాదు. మా మమ్మీ అంటే మా అమ్మమ్మ గారు కూడా క్యాన్సర్తో చనిపోయారని విన్నాం. అప్పుడు మెడిసిన్ లేదు అండ్ అంత అవేర్నెస్ లేదు. బట్ మీలాంటి డాక్టర్స్ వచ్చిన తర్వాత, రీసెర్చ్ పెరిగిన తర్వాత, బాగా ట్రీట్ చేస్తున్న తర్వాత ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా అంత భయపడాల్సిన అవసరం లేదు, సరైన ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అని చాలా అవేర్నెస్ వచ్చింది, రైట్ డాక్టర్? సో అంటే క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అనే దానికన్నా మీలాంటి మంచి డాక్టర్స్ ఉండడం వల్ల రైట్ ఏం కాదలే అనే ఒక ధైర్యం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి సార్, ఎక్కడెక్కడ చదువుకున్నారు? మీరు కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో చదువుకున్నారని మేము విన్నాము. సార్ మీ స్టడీస్ కోసం చెప్తారా? ఎస్, 2002లో MBBS చేయడం అనేది జరిగింది. ఐ జాయిన్డ్ MBBS అండ్ ఐ కంప్లీటెడ్ ఇన్ 2007 అండ్ దెన్ MS జనరల్ సర్జరీ MNR మెడికల్ కాలేజ్లో చేశాను. అండ్ దెన్ సర్జికల్ ఆంకాలజీ ఇన్ MNJ క్యాన్సర్ హాస్పిటల్ దట్ ఈస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1 year మళ్ళీ అక్కడనే నేను వర్క్ చేశాను యాజ్ ఎ సీనియర్ రెసిడెంట్. Then I worked in corporate for 8 months. Then I joined Trust Hospital. 3 years back ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ మై జర్నీ ఇన్ దిస్ ఫీల్డ్. సో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నారు, మెరిట్ స్టూడెంట్ మీరు. వేరే ఏ ప్రైవేట్ కాలేజ్లో మీరు మీ సర్వీసెస్ ఇచ్చినా, ప్రాక్టీస్ చేసినా ల్యాక్స్లో శాలరీ వస్తుంది. బట్ మీరు చాలా నామినల్గా ఫీజు తీసుకుంటారు, చాలా తక్కువ ఫీజుతో. అండ్ ఇక్కడున్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఫీజుకే మీరు అందిస్తున్నారు. అంటే
లాభార్జన ధనార్జన అంటారు, అదేది ఆలోచించకుండా ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారని నేను వింటూ ఉన్నాను సార్. ఒకసారి చెప్తారా? ఫర్ ఎవ్రీవన్ దెర్ ఇస్ సడన్ పర్పస్ ఇన్ లైఫ్ అనమాట. కొందరికి చాలా ఫేమ్ తెచ్చుకోవాలని ఉంటుంది, కొందరికి చాలా మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది, కొందరికి ఏంటంటే నా వల్ల ఒక నలుగురికి ఎట్ లో కాస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని ఉంటే అది ఒక పర్పస్ ఆఫ్ ద లైఫ్ అనమాట. మెయిన్ పర్పస్ ఈస్ టు ట్రీట్ ద పేషెంట్, టు క్యూర్ ద డిసీజ్ అనమాట. వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, సమ్టైమ్స్ ఐ డోంట్ చార్జ్ మనీ ఆల్సో ఫ్రమ్ సమ్ పేషెంట్స్ అనమాట. సో ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఆఫ్టర్ డూయింగ్ మై ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఐ గాట్ నాకు ఆఫర్స్ వచ్చినాయి కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి. ఒక హాస్పిటల్ రెసిగ్నేషన్ ఇవ్వగానే ఇంకో హాస్పిటల్ నుండి ఆఫర్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. బట్ నా పర్పస్ అది కాదు, నేను దానికోసం ఈ ఫీల్డ్లో రాలేదు. అండర్ రీచ్డ్ పీపుల్కి రీచ్ అవ్వడానికే ఐ హ్యావ్ కమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎస్, సో దట్స్ వై నా పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ on my own, and then I can give better services from some platform at lower prices అన్నట్టు నాకు అనిపించింది. What I feel is every cancer patient should be treated freely, and one day I will do that. I hope I will do that. యా, మీ వర్డ్స్లోనే తెలిసిపోతుంది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ ఎస్, మనం చాలా సందర్భాల్లో గవర్నమెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్రీ చదువు ఇవ్వండి, ఫ్రీగా వైద్యం ఇవ్వండి, పేదరికమే ఉండదు అన్నట్టు మనం వింటూ ఉన్నాం. సో మీలాంటి కొంతమంది డాక్టర్స్ అయినా, అందరి గురించి కాదు, కొంతమంది డాక్టర్స్ అయినా ఇంత మంచి మోటోతో బయటకు వస్తే ఇంకా మాలాంటి పేషెంట్స్, లైక్ అంటే మాలాంటి అంటే నేను అని కాదు, ఇన్ జనరల్గా ఎవరైతే క్యాన్సర్కి సంబంధించే కాదండి, ఎవరైతే ఈ ఇబ్బందిలో ఉన్నారో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంటే ఎంత డబ్బులు అయిపోతాయో అనే భయం ఉంటుందో, ఆ ముందు ఆ భయం పోతే చాలు, సగం రోగం పోయినట్టే. సో ఇంత మంచి థాట్ ఉన్న మీకు కాకుండా వేరే వాళ్ళకి అవార్డ్స్ ఎట్లా వస్తాయండి? సో ఫస్ట్ రైట్, సో మనం మీ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు వైద్యశ్రీ అవార్డు వచ్చింది, అండ్ న్యూయార్క్లో నెక్ అండ్ సంబంధించి ఆంకాలజీలో ఒక అవార్డు వచ్చింది, అండ్ నేను విన్నాను ప్రైమ్ టైమ్ గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది మీకు, రైట్? సో ఒకసారి మీ అవార్డ్స్ గురించి మాట్లాడతారా? ఫస్ట్ నాకు నా ప్రైమరీ అవార్డ్ నా పేషెంట్ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఐ కన్సిడర్ దట్ అనమాట. నాకు ఈ అవార్డ్ నాకు ఏది అవార్డ్ కంటే పెద్దది. సెకండ్ థింగ్, సోషల్ మోటివేషన్ అనేది కూడా ఉండాలి ఒక లైఫ్లో. ఒక వర్క్ వాజ్ రికగ్నైజ్డ్ బై మెగాసిటీ వైద్య కళ వేదిక సంస్థ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, అండ్ దే డిసైడెడ్ మీ టు గివ్ వైద్యశ్రీ అవార్డ్. 2019లో ఇవ్వడం అనేది జరిగింది. రోషయ్య గారు ఇచ్చారు, అప్పుడు మినిస్టర్ ఉండే సార్, సో ఆయన చేతితో దొరికింది. లాస్ట్ ఇయర్ ప్రైమ్ టైమ్ గ్లోబల్ హెల్త్ ఎక్సలెన్సీ అవార్డ్ పొందడం అనేది జరిగింది. 6,000 కంటే ఎక్కువ క్యాన్సర్ సర్జరీస్ చేశాను, అండ్ చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ సర్జరీస్ లైక్ గవర్నమెంట్లో చేయడం అని జరిగింది, ట్రస్ట్ హాస్పిటల్లో చేయడం అని జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద మీన్స్ మ్యాక్సిమం బెనిఫిట్ టు ద పేషెంట్ అనమాట, మానిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఐ రన్ ఎ స్మాల్ క్లినిక్ ఇన్ ఓల్డ్ సిటీ where I sit for 2 hours, where my father used to practice anamata. So akkada I hardly charge, which is nothing for me. So bearable charges, very mild charges, so that otherwise they won't give value to me. So very low price lo I see, and they don't know what is my qualification also. They are so literacy rate kuda takku untadi, but I feel happy when they come to me and they give me blessings. అది ఐ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఐ అచీవ్ ఎవ్రీ డే ఇన్ మై లైఫ్. ఫైనల్గా ఒకసారి చెప్పండి సార్, బాలాపూర్లో చవన్ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బాలాపూరే కాదు, ఎక్కడైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను, ఇన్ ద సిటీ, టు ప్రొవైడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అట్ అఫోర్డబుల్ కాస్ట్ టు ద పేషెంట్ అనమాట. సో దట్ వాజ్ మై గోల్ అండ్ అంబిషన్, యూ కెన్ సే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. బికాస్ ఇది మనం ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వీ కాంట్ గివ్ ఇన్ కార్పొరేట్స్. ప్రీవియస్లీ ఈవెన్ కార్పొరేట్స్ కూడా అంత ఇంట్రెస్టెడ్ లేకుండే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. వెన్ వీ గో బ్యాక్ టు సమ్ 15-20 years, ఇట్ వాజ్ బేసికలీ ఎ గవర్నమెంట్ హాస్పిటల్ బేస్డ్ డిపార్ట్మెంట్ అనమాట. సో కార్పొరేట్స్ కూడా అంత ఇంట్రెస్టెడ్ లేకుండే టు ట్రీట్ ద క్యాన్సర్ పేషెంట్. బట్ నౌ దేర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ అండ్ లాట్ ఆఫ్ need for the cancer treatment anamata, but the cost is too high. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది కాస్ట్ బేర్ చేయాలంటే ఇట్స్ అన్రీచబుల్. పీపుల్ క్యాన్సర్ ట్రీట్మెంటే కాకుండా ఆర్థికంగా కూడా చాలా లో అయిపోతున్నారు. సో అట్లీస్ట్ టు కమ్ బ్యాక్ దట్
ఇఫ్ ఐ స్టార్ట్ మై ఓన్ సెంటర్ ఐ కెన్ డూ సమ్ బెటర్ జస్టిఫికేషన్ ఇన్ సేవింగ్ దేర్ పాకెట్స్ అన్నట్టు క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సార్ ఇంత గుడ్ థాట్తో ఇంత గుడ్ మోటోతో స్టార్ట్ చేశారు అండ్ చాలామంది పేషెంట్స్కి మీరు ఫ్రీగానే చూస్తారని మేము విన్నాము. ఇంత గుడ్ సర్వీసెస్ అందిస్తున్నారు అండ్ మీ టైం ఇచ్చి మీ గురించి తెలుసుకునే అవకాశం మాకు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.